హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని కొల్లూరు లొకేషన్లో ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి 500 మీటర్స్ దూరంలో ఉన్నామండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి ఎలిగెన్స్ ఎంపీరియా అనమాట. ఈ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం మనకి 11 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో మనకి 123 విల్లాస్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి నేను కమ్యూనిటీ మొత్తం చూపిస్తానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. మనకి రైట్ సైడ్లో కనిపించేది క్లబ్ హౌస్ అండి. మనకి క్లబ్ హౌస్లో అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా మనకి పార్క్ ఏరియా అండి. 11 ఎకర్స్లో మనకి చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంటుందండి. ఇందులో మనకి 240 స్క్వేర్ యార్డ్స్ అలాగే 207 స్క్వేర్ యార్డ్స్ 2 వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట. మనకు అన్నీ కూడా 3 BHK విత్ థియేటర్ రూమ్ అండి. లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఎక్సలెంట్ లొకేషన్ అండి. మనకి సర్వీస్ రోడ్ ఆనుకునే ఉంటుందన్నమాట. అలాగే ప్రపోజల్ రోడ్ కూడా మనకి 200 ఫీట్ రోడ్ అయితే ఉందండి. సో కమ్యూనిటీ మొత్తం మీరు గమనిస్తే అన్నీ కూడా ఆక్యుపై అయితే కాలేదండి. ఇవి ఇంకా కొన్ని పొజిషన్కి ఇచ్చారు, కొన్ని పొజిషన్కి అయితే ఇవ్వలేదన్నమాట. మనకి ఎగ్జాక్ట్ పొజిషన్ వచ్చేసి ఇయర్ ఎండింగ్లో ఉందండి. ఇందులో మనకి ప్రెజెంట్ ఒక 30% అయితే ఆక్యుపైడ్ అయి ఉన్నారండి. మీరు కమ్యూనిటీ గమనిస్తే మనకి రైట్ సైడ్ అంటే ప్రాజెక్ట్ రైట్ సైడ్ మొత్తం కూడా మనకి పార్క్ ఏరియాతోటే వదిలిపెట్టి ఉంటారండి. మనకి క్లబ్ హౌస్ కూడా రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనకి క్లబ్ హౌస్ ఏరియా అండి. అంటే క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ మనకి స్విమ్మింగ్ పూల్, గార్డెనింగ్, అలాగే ఇందులో ఇండోర్ గేమ్స్ అలాగే అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి క్లబ్ హౌస్ కూడా మనకి దగ్గర 35,000 స్క్వేర్ ఫీట్ అయితే మనకి క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. మనకి అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. మనకి జిమ్ అలాగే బ్యాంకెట్ హాల్ ఇవన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు, ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే 50 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. మనకి సర్వీస్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా అప్రోచ్ అనమాట. మనకి ఓఆర్ఆర్ నుంచి వెలమల వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదేనండి. మనకి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ అనుకుని ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే అనమాట. దీని తర్వాత మనకి గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే వెలమల ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ ఎలిగెన్స్ ఎంపీరియాలో మనకి డబుల్ హైట్ హాల్ తోటి మనకి చాలా బ్యూటిఫుల్గా కట్టారనమాట విల్లాస్ అయితే. సో విల్లా ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకంతా కూడా మనకి 2 కార్ పార్కింగ్స్ అయితే వస్తాయి. మనకి ఇంటర్నల్ కూడా అన్ని 40 ఫీట్ రోడ్స్ అనమాట. మనకి ఇక్కడ 2 కార్ పార్కింగ్స్ అయితే వస్తాయండి. మనకి అలాగే విల్లాకి మధ్యలో గ్యాప్ కూడా చాలా బాగుంటుంది. మనకి 8 ఫీట్ వరకు అయితే ఉంటుందన్నమాట. నార్త్ సైడ్ 5 ఫీట్ అలాగే మనకి సౌత్ సైడ్ 3 ఫీట్ అయితే ఉంటుంది. సో ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి. మనకి డబుల్ హైట్ హాల్ అయితే ఉంటుందండి. అలాగే ఇందులో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అలాగే హాల్, వెయిటింగ్ హాల్, అలాగే ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా వస్తుందన్నమాట. ఇది మనకి లాంగ్ లెంత్ హాల్ అండి. మనకి ఎంట్రన్స్ నుంచి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ హాల్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో చూసుకుంటే ఇది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ప్రతి విల్లాలో కూడా మనకి ఈ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి రైట్ సైడ్ వచ్చేసి పేరెంట్స్ బెడ్రూమ్ ఉంటుంది, ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. అంటే స్టెప్స్ పక్కన మనకి ఇది డైనింగ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. అలాగే ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్. వన్స్ వుడ్ వర్క్ ఇవన్నీ చేయించుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకి 240 స్క్వేర్ యార్డ్స్లో మనకి 3000 స్క్వేర్ ఫీట్ అయితే బిల్డప్ ఏరియా ఉంటుందన్నమాట. అన్నీ కూడా మనకి 3 BHK విత్ థియేటర్ తోటి అయితే ఉంటాయండి. ఇది మనకి సౌత్ సైడ్ అండి, సెట్ బ్యాక్ అంటే యూటిలిటీ ఏరియా అనమాట. అలాగే ఈ వెస్ట్ జోన్లో మనకి చాలా అంటే చాలా డెవలప్ అవుతుందండి. అంటే మనకి వెలమల ఈ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి హాల్ మార్క్ వాల్ కానీ రాధేరగ కానీ ఇవన్నీ కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి మనకి స్టెప్స్ కింద ఉంటుందండి, పౌడర్ రూమ్ అనమాట. మనకి ఇది పేరెంట్స్ బెడ్రూమ్ అండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పేరెంట్స్ బెడ్రూమ్. చూడొచ్చు, చాలా స్పేసెస్ ఉంటాయి మనకి బెడ్రూమ్స్ అయితే. ఎందుకంటే కింద ఒకటే బెడ్రూమ్ వచ్చింది కాబట్టి మనకి బెడ్రూమ్స్ కూడా స్పేసియస్గా అయితే ఉన్నాయన్నమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. అంటే పేరెంట్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అలాగే ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. సో లొకేషన్ కనెక్ట్ వైజ్గా చూసుకుంటే మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ నెంబర్ 2 ఎక్కి మనం 19లో కానీ 1లో దిగడానికి జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ అండి. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ అంటే 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ మనం ఎక్కిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి. మనం కింద నుంచి చూసాం కదా డబుల్ హైట్ హాల్ అని. చూడొచ్చు, మీకు స్పేస్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీకు ఓపెన్ టు స్కై టైప్ ఉంటుందన్నమాట. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట.
సో ప్రజెంట్ నేను చూపిస్తున్నదైతే ఈస్ట్ ఫేస్ విల్లా అండి. మనకి పర్ఫెక్ట్ వాస్తుతోటి చాలా బ్యూటిఫుల్గా కట్టారనమాట. అలాగే ఈ చుట్టుపక్కల చూసుకుంటే మనకి మై హోమ్ త్రిదశ, మై హోమ్ అంకుర ఇక్కడ కావాలన్నా కూడా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి విల్లాస్ అయితే కనుక. సో వేటి కోసమైనా మీరైతే కాల్ చేయొచ్చు అనమాట. అలాగే మోకిల ఏరియాలో చూసుకుంటే మనకి శుభశ్రీ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లపలమ్మ కానివ్వండి, రిలయన్స్, అలాగే మనకి గౌతమి కంట్రీ సైడ్ వీటన్నిటిలో కూడా మనకి విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకి బాల్కనీ వ్యూ అండి. ప్రతి విల్లాలో కూడా మనకి ఇలాగ బిగ్ సైజ్ బాల్కనీ అయితే ఉంటుందన్నమాట. మనకి ప్రతి విల్లాకు కూడా ఒకటే బాల్కనీ ఉంటుందండి. మనకి సపరేట్గా 2 బాల్కనీస్ అట్లయితే మనకి ఇందులో అయితే అవైలబుల్ ఉండవు. ఓన్లీ సింగిల్ బాల్కనీ పెద్ద సైజు ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, మనకి మాస్టర్ బెడ్రూమ్ గమనిస్తే మనకి కింద పేరెంట్స్ బెడ్రూమ్ కంటే దగ్గరగా 1.5 రెట్లు అయితే మనకైతే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. చాలా బిగ్ సైజ్ కట్టారు. అలాగే మనకి ఇందులో హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంటుందండి. టాప్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఓన్లీ హోమ్ థియేటర్ రూమ్ విత్ కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. చూడొచ్చు, డ్రెస్సింగ్ ఏరియా కూడా బిగ్ సైజ్ ఇచ్చారు. మనం మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకి బిగ్ సైజ్ అయితే ఉందన్నమాట విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ మాత్రమే ఉంటాయండి. అలాగే సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్కి లెఫ్ట్ సైడ్ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ కింద చూసిన విధంగా మనకి లిఫ్ట్ అయితే ఈ ప్లేస్లో అయితే వస్తుందన్నమాట. మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. మనకి థియేటర్ రూమ్ సైజ్ కూడా మనకి, ఎందుకంటే విత్ అటాచ్డ్ ఇవ్వలేదు కాబట్టి మనకి థియేటర్ రూమ్ సైజ్ అయితే చాలా బిగ్ సైజ్ ఉంటుందండి. అంటే మనకి హౌస్ ఎంత పొడవు అయితే ఉంటుందో సెకండ్ ఫ్లోర్ అంత పొడుగు మనకి థియేటర్ రూమే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. అంటే థియేటర్ రూమ్ చూసిన తర్వాత మనకి అటాచ్డ్ అయితే ఇవ్వలేదండి, మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు థియేటర్ రూమ్కి అవుట్ సైడ్ అనమాట. చూడొచ్చు, మీరు చూసుకుంటే చాలా బిగ్ సైజ్ అయితే ఉంటుందండి. మనకి థియేటర్ రూమ్ అయితే పర్ఫెక్ట్ సైజ్ అనమాట. మనకి మాస్టర్ బెడ్రూమ్ కంటే డబుల్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే, మీరు చుట్టుపక్కల ఓపెన్ ప్లాట్స్ కోసం కానివ్వండి, అలాగే ముందుగా చెప్పినట్టుగా మీకు తెల్లాపూర్ ఏరియా కానివ్వండి, కొల్లూరు ఏరియా కానివ్వండి, మోకిల ఏరియా కానివ్వండి, ఎక్కడైనా మీకు విల్లాస్ కావాలన్నా కూడా మా దగ్గర అయితే ల్యాండ్ లార్డ్ యూనిట్స్ ఉన్నాయి. అలాగే బిల్డర్ షేర్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి, రీసేల్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి దానికోసం కూడా మీరైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలండి. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.